వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని, జిరాక్స్ కాపీలతో రాష్ట్ర ప్రజలందరినీ వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆరోపణ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతమైందని కొనియాడారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి టీడీపీ నాయకులను విమర్శించే స్థాయి లేదని అన్నారు. ఈ ఎన్నికలలో వైసీపీ లబ్ధి పొందడం కోసం తమ అధినేత బాబును బూచిగా చూపించి మరోసారి సీఎం అవ్వాలని జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాగళం సభ విజయవంతమైంది. శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజాగళం సభలో అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడున్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు, వాటన్నిటిపైన కూడా మా యొక్క అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ప్రాంతంలో ఏ విధంగా దోపిడీ జరుగుతూ ఉందో పబ్లిక్గా కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం పైన అనుకుంటా అక్కడ బిఎఫ్ మధుసూదన్ ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అంటే ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్లో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడో తెలియడంలా. అంటే వాళ్ళకి ఆనవాయితీగా వచ్చినట్టుంది. ఇళ్లలో ఆడవారిని గురించి మాట్లాడడం, పుట్టుకల గురించి మాట్లాడడం, లేకపోతే చనిపోయిన వారి గురించి మాట్లాడడం. నీకు శక్తి ఉంటే నువ్వు ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంచి పనులు చేసింటే అవి చెప్పు ప్రజలకి. బిఎఫ్ మధుసూదన్ ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి, ఎక్కడెక్కడ ప్రజలు మీడియా కెమెరాలు ఎత్తుకొని పోయి చూస్తే నీ యొక్క భాగవతం అంతా బయటపడుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు పక్కల 5కు 5 10కు 10 పెట్టి రేకులు వేసి కరెంటు తీయిచ్చేసి మొత్తం భూములన్నీ కూడా ఆక్యుపై చేసావు. నువ్వు పుట్టుకల గురించి మాట్లాడతావు.